శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఆంజనేయమతి పాటలా నన్నం, ఆంజనేయమతి పాటలా నన్నం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తరుమూలవాసినం, పారిజాత తరుమూలవాసినం, భావయామి పవమాననందనం, భావయామి పవమాననందనం. పవమానుడు అంటే వాయువు, ఆయన నందనుడు కొడుకు. పవమాననందనుడు అంటే వాయుపుత్రుని భావయామి భావిస్తున్నాను అంటే ధ్యానిస్తున్నాను, నా మనస్సులో ఆంజనేయుడిని తలుచుకుంటున్నాను. ఈ ఆంజనేయుడు ఎలా ఉన్నాడు? ఆయన ఎలాంటి వట్ట? అతి పాటల ఆననం. ఆననము అంటే ముఖం, పాటలము అంటే ఎరుపు, అతి పాటలము అంటే బాగా ఎరుపు. ఈ మనవాడు వేసుకున్న చొక్కా ఎంత ఎర్రగా ఉంటుందో ఆ మూతి అంత ఎర్రగా ఉంటుంది. అందుకని ఆంజనేయుడి మూతిని బాగా ఎర్రగా ఉంది అన్నారు. ఇంకా శరీరం కాంచనాద్రి కమనీయ విగ్రహం, బంగారపు కొండ, మేరు పర్వతాన్ని బంగారు కొండ అంటారు. కేదారం దగ్గర ఎదురుగుండా సుమేరు పర్వతం కనపడుతుంది. ఆ మేరు పర్వతం మీద సూర్యుడి కిరణాలు పడితే అది ఎలా ఉంటుందో కాసేపు వెండి కొండ కాస్త బంగారపు రంగులోకి వచ్చేస్తుంది. అలా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బంగారపు రంగులో ఉన్నప్పుడు? చాలామంది కనపడుతున్నారు. అందుకని ఆ కొండని బంగారు కొండ అన్నారు. ఆ బంగారు పర్వతం మేరు పర్వతం ఎలా ఉంటుందో అంతటి అందమైన శరీరం కలిగిన వాడు. విగ్రహము అంటే శరీరము, కమనీయ విగ్రహము, అందమైన శరీరం కలిగిన వాడు. ఏమంటే కొంచెం జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే కమనహ అంటే మన్మధుడు. మన్మధుడిని ఏమంటాం? అదే మగవాడు అందంగా ఉన్నప్పుడు కమనహ అంటాం. మరి స్త్రీని అయితే ఏమంటాం? కమనీ. ఎప్పుడైనా ఈ శబ్దం విన్నారా మీరు? వినకపోతే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. పాతకాల పాటలు రాసేవాడు ఆయన. చివరకు మిగిలేదేనో సినిమాలో మంచి పాట రాశాడు ఆయన. మధువోల్ విలాసిని సుధవోల్ సుహాసిని, ఓహో కమనీ సుధవోల్ సుహాసిని, మధువోల్ విలాసిని, ఓహో కమనీ అని అందమైన పదం వాడాడు. కమని అంటే స్త్రీ రూపంలో ఉన్న మన్మధుడు అంటే రతీదేవి. అమ్మాయి ఎప్పుడైనా అందంగా ఉంటే రతీదేవితో పోల్చేవారు పూర్వకాలంలో. మగాడు అందంగా ఉంటే పూర్వకాలంలో మన్మధునితో పోల్చేవారు. ఇప్పుడు కలియుగంలో మన్మధుడు రతి కనబడక పద్మాకర్ గారితో పోలుస్తున్నారట. సరే, ఏది ఏమైనప్పటికీ ఎందుకు చెప్తానంటే కమనీయము అంటే పరమసుందరమైన విగ్రహం, ఆకారం కలిగిన వాడు. అది ఎటువంటి ఆకారం? కాంచనాద్రి కమనీయ విగ్రహం, మేరు పర్వతము వలె అంటే బంగారపు రంగులో ఉన్న అందమైన విగ్రహం కలిగిన వాడు. ఆయన చూస్తే బంగారు కొండలా కనపడేవాడు అనమాట. ఎక్కడైనా ఏనుగు ముఖాన్ని కపి ముఖాన్ని చూస్తే అందం కలుగుతుందా? కానీ విఘ్నేశ్వరుడు చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. అందుకని విఘ్నేశ్వరుడు సుందరుడు, ఆంజనేయుడు పరమ సుందరుడు. చూసిన వాళ్ళు మళ్ళీ కళ్ళు తిప్పుకోలేరు, అంతటి సమ్మోహనమైన సౌందర్యం కలిగి ఉంటాడు ఆయన. పారిజాత తరుమూల వాసనం. పారిజాతం అంటే కల్పవృక్షము అని అర్థం. దేవలోకంలో కల్పవృక్షాలు ఉన్నాయి. అలాంటి కల్పవృక్షాలు చూడాలంటే గంధమాదన పర్వతానికి వెళ్ళాలి. గంధమాదన పర్వతం దగ్గర కిందటిసారి నాతో వచ్చినప్పుడు ఆగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బదరీ వస్తున్నప్పుడు చోట ఆంజనేయుడి విగ్రహం చోట ఆపాం కదా, అది గంధమాదన పర్వతం బదరీ దగ్గర ఉంటుంది. బదరీకి ఇంకొక 5-6 కిలోమీటర్ల ముందు పెద్ద ఎత్తైన గంధమాదన పర్వతం. ఆ పర్వతం దగ్గర మనకు గుర్తు కోసం ఆంజనేయుడి విగ్రహాన్ని మోడీ గారు వచ్చాక నిలబెట్టారు. అంత పూర్వం అంతా మోడీగాళ్ళు పరిపాలించారు. స్వామి మోడీ గారు వచ్చాక మన దేశం బాగుపడింది. ఎవరేమనుకున్నా నేను రోజుకోసారైనా ఆయన జపం చేస్తాను, ఆయన పొగుడుతాను, మీకు ఇష్టం ఉంటే వినండి లేకపోతే మానేయండి, ఐ డోంట్ కేర్. ఆయన అంటూ ఉన్నాడు కాబట్టి ఈ దేశం నిలబడింది, ప్రపంచం నిలబడుతుంది. భవిష్యత్తు మనకి నిలబడాలంటే ఆయన, మళ్ళీ ఆ తర్వాత అలాంటి మొనగాడు, అటు మోడీ ఇటు యోగి. యోగుల పరిపాలన కావాలండి, రోగుల పరిపాలన ఢిల్లీలోనూ, భోగుల పరిపాలన ఇంతకాలం దరిద్రుల వల్ల అనుభవించాం మనం. ఇప్పుడు మహాయోగుల పరిపాలనలోకి వస్తే సనాతన ధర్మం పరిఢవిల్లి తీరుతుందని నాకు నమ్మకం. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఏ పర్వతానికి ఆ పర్వతానికి గుర్తులు ఏర్పాటు చేశాడు ఆయన. మా చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులో నేను వెళ్ళినప్పుడు నేను పడిన కష్టాలు చెబితే మీరు భయపడతారు. ఆ కొండ మీద జారిపోయి సావుకి సిద్ధమయ్యాం. కొంతమంది చెబితే నమ్మరు కాబట్టి అలాంటి రోజులు ఉన్నాయి అనుకుంటారు, కానీ పాత వాళ్ళకి తెలుస్తుంది
పెద్దవాళ్ళు వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ఇప్పటికప్పటికి పోలికుందండి అసలు. ఆ రోజుల్లో అసలు ఏ సౌకర్యం ఉంది కనుక ఎక్కువ దూరం కాలినడకన వెళ్ళేవాళ్ళం. చాలామంది మాతో పాటు పంజాబ్ వాళ్ళు నడిచారు. ఇప్పటికి కూడా మీకు తెలుసా, బదరీ పెడుతూ ఉంటే దారిలో సిక్కులకి సంబంధించిన ఒక పెద్ద అద్భుతమైనటువంటి డేరా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఏమంటారు, నాకు పేరు మర్చిపోయినామా, గోవింద ఘాట్ అని ఉంటుంది. అక్కడ మధ్యలో వీళ్ళు కావడ వేసుకుని నడిచి వెళ్ళిపోతారు, కొందరేమో బళ్ళ మీద వెళ్ళిపోతారు. వాళ్ళు వాహుగురు వాహుగురు అనుకుంటారు. వా అంటే వాసుదేవ, హ అంటే హరుడు, ఇద్దరిని కలిపి హర వాసుదేవ కలిపి వాహుగురు వాహుగురు అనుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు కొంతమంది సాయం చేసేవారు దారిలో. అప్పట్లో సిక్కులకి మనం అంటే చాలా అభిమానం, ఇప్పటికీ ఉంది. ఎవరో కొంతమందిని ఖలిస్తాన్ వాళ్ళు పక్కన పెడితే ఆ మార్గాల్లో నడిచి యాతన పడ్డాం. ఇప్పుడు ఆ యాతన చాలా వరకు తొలగించాడు మహానుభావుడైన. సరే, ఎందుకు చెప్తానంటే మీకు ఆ గంధమాదన పర్వతం దగ్గర కొండ మీద పారిజాత వృక్షాలు ఉంటాయి. అవి ఈ పారిజాతాలు కావు, అచ్చం కల్పవృక్షం స్వర్గంలో ఉంటుందని వర్ణించినట్టుగా ఉంటాయి. ఆ పువ్వులు కూడా ఇంతంత పువ్వులు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. అక్కడున్న అరటిపళ్ళు కూడా ఇంతంత చక్కెరకేళి అరటిపళ్ళ లాంటి పొడిగైన పళ్ళు ఉంటాయి. ఆ రంభావనం దగ్గర హనుమంతుడు ఉంటాడు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఎక్కలేకపోతున్నామండి మనం అంటే నేను, మీలాంటి పుణ్యాత్ములు ఎక్కుతారు, అది వేరే విషయం. అప్పుడు చిన్నప్పుడు ఎలా ఎక్కామో తెలియట్లేదు, ఇప్పుడు కాళ్ళు జారిపోతున్నాయి. ఇప్పుడు నిన్న మేమిద్దరం పైకి ఎక్కుదామని వెళ్ళాం, అక్కడ జలగలు పట్టుకున్నాయి కర్మలాగా, జారిపోయాం వర్షానికి. అవునా? అంటే దీన్ని బట్టి వయస్సు వల్ల మార్పు వస్తుందో మరి కాలం వల్ల మార్పు వస్తుందో, కానీ ఆ రోజులు అలా పైకి వెళ్ళిపోయాం. అందుకనే వయస్సులో ఉన్నప్పుడు యాత్ర చేయాలి. రిటైర్ అయిపోయాక గురువుగారు మీతో యాత్రకు వస్తానందో కాబట్టి, రిటైర్ అయ్యాక ఇంకేముంది, అంతా టైర్డ్నెస్సే, ఇక రీ లేదు టైరు లేదు. అక్కడ శరీరం ఏమో, ఇక్కడేమో టైర్లు వస్తాయి పొట్ట చుట్టూత, శరీరం మన మాట వినదు. అందుకనే దీనికి శరీరం అని పేరు. శరీరం అంటే తెలుసుగా మీకు అర్థం, శీర్యతే ఇది శరీరం, శిథిలమై నశించిపోవున్నది కనుక దీనికి శరీరం అని పేరు. శరీరం అంటే క్రమంగా కృషించి నశించిపోవున్నది, అంతే తప్ప శరీరం అంటే ఏదో అనుకోకండి. అందులో మంచి యవ్వనంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నాలా 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తిరగాలి. అంచేత ఏమండోయ్ గురువుగారు ఇంక 2 ఏళ్ల ముందు రిటైర్మెంట్ పుచ్చుకుంటానంటే ఇంకా ఆ తర్వాత తిరిగేది ఏముండదు. ఇంట్లో కూర్చోవడం, పడుకోవడం, కాళ్ళు మోకాళ్ళ నొప్పులు, ఆ కాళ్ళ నొప్పులు. ఈ 2 మెట్లు ఎక్కుతూ ఉంటే మేరు పర్వతం ఎక్కినట్టు ఫీల్ అయిపోతున్నారు ఏమిటో. క్యాంటీన్లోకి వెళ్ళమంటే పైకి చూసింది ఒక ఆవిడ, అమ్మ బాబోయ్ ఇన్ని మెట్లు ఎక్కి క్యాంటీన్కి వెళ్ళాలా అంటున్నది. పాపం వెర్రి తల్లి, ఏం చెప్పగలుగుతాం, కాలప్రభావం. అందుకని కాలోహి దురతిక్రమ అన్నారు. కానీ నిజంగా గంధమాదన పర్వతం పైకి ఎక్కితే అద్భుతమైన రంభా ఫలాలు ఉంటాయి. అంటే అరటి, రంభ అంటే అరటండోయ్, అరటి చెట్లు, పారిజాత వృక్షాలు ఉంటాయి. ఆ పారిజాత వృక్షములంటే ఇష్టపడి అక్కడ ఉంటాడు గనక పారిజాత తరు మూల వాసినం అన్నారు. ఇప్పుడు చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క వేరుందా కింద, దానిని మూల అంటారనమాట. పారిజాత వృక్షం యొక్క ఆ వేరు దగ్గర కింద కూర్చుని జపం చేసుకుంటాడు. అక్కడ జపం చేసుకుంటే తొందరగా జపసిద్ధి అవుతుంది, అనుకున్న ఇష్టదేవతా దర్శనం అవుతుంది. అందుకని ఎప్పుడు అక్కడే కూర్చుంటాడు ఆయన. అటువంటి ఆంజనేయుడిని వాడు మనం తలుచుకున్నాం. హనుమంతుడు ఎగిరెగిరి ఆకాశంలో అంతా చూసి ఢామని మొట్టమొదటి దిగిన స్థలం ఇది. పెద్ద శబ్దంతో దిగ్గానే మొత్తం ఈ కొండంతా కదిలిపోయింది అన్నటువంటి వాల్మీకి. దీనికి అచలము అని పేరు. కొండకి ఏమని పేరు? వెంకట అచలము, వెంకటాచలము. అక్కడ ఉంటాడు కనుక వెంకటాచలపతి. మన వాళ్ళు వెంకట తీసేసి చలపతిని మార్చేశారు. ఆయన అచలపతి, కానీ అందరి పేర్లు చలపతిరావులే కర్మయోగం వల్ల. చూసారా, మా నాన్నగారు అనేవారు, ఒరే నా పేరు వెంకటాచలపతి, నన్ను చలపతిరావు అనకండి రా బాబు అని. ఏం చేస్తాం, ఇది కదలనిది కనుక కొండ కదలదు కదా, అందుకని అచలము అన్నారు. వాల్మీకి అంటాడు అక్కడ, సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పం అశాతయత్. అది అచలం, కానీ ఆంజనేయుడు దిగడం వల్ల ఏమైపోయిందిట, మొత్తం కదిలిపోయి అచలం చలం అయిపోయిందిట. ఒక ముహూర్త కాలం ఏకధాటిగా ఆయన కాళ్ళ దెబ్బకి పీడింపబడి అటు ఇటు కదిలిపోతుంటే పర్వతానికి రెక్కలొచ్చి ఎగిరిపోతుంది అన్నట్టు అయిపోయింది. ఈ పర్వతం మీద ఉన్న చెట్లకు పువ్వులు ఉన్నాయి, మొత్తం ఆకులు పువ్వులు కిందకి రాలిపోయాయి. అప్పుడు అది ఏమైందనమాట, సర్వం పుష్పం అశాత ఎత్తు, మొత్తం అంతా పువ్వులు పరిచినట్టు అయిపోయింది, పూలకొండ అయిపోయింది అన్నారు. ఏమి దృశ్యం ఉండి అసలు, కమనీయ దృశ్యం. అంత శరీరంతో దిగాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, కింద నుంచి పైకి రావడానికి ఎంత దూరం ఉంటుంది గట్టిగా, రోజుకు 3 సార్లు 4 సార్లు ఎక్కి దిగచ్చు. కానీ ఆటో ఎక్కకపోతే ఆ కాస్త దూరం ఎక్కలేని స్థితిలోకి వచ్చారు ఇవాళ. ఏది అలాంటి పడుచువాళ్ళు కూడా. ఇంకా ముసలివాళ్ళని పక్కన పెట్టేయండి. హనుమంతుడు ఎంత దూరం లంఘించాడని చెప్పుకున్నాం, 100 యోజనములు.
100 యోజనములు సముద్రం మీద ఎగిరొచ్చి ఇక్కడ దిగి ఆయన ఏమంటాడో తెలుసా? అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. నిశ్వసన్ అంటే అని నిట్టూర్పు విడుచుట. అనిశ్వసన్ అంటే నిట్టూర్పు విడవలేదు, కనీసం గాలి విడవలేదు. ఆయనకి ఏ అలసట లేదనమాట. ఆ పైనుంచి కిందకి దిగితేనే అమ్మ వచ్చామా అని ఎవడికి వాడే మెట్లు చూసు కూర్చుంటున్నారు. కింద కూర్చుంటే కూడా కాళ్ళు నొప్పి పెట్టి. అంటే దెప్పట్లేదులేండి, ఇవి ముచ్చట్లు. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల ఇప్పుడు ఇంకా అదృష్టం, కనీసం కిందైనా కూర్చోగలుగుతారు. భవిష్యత్తులో కూర్చోడానికి కూడా ఓపిక లేని వాళ్ళు తయారవుతారట. అంతటిది హనుమంతుడు ఎగిరి ఎగిరి 100 యోజనములు ఈ కొండ మీదకి దిగితే ఒక నిట్టూర్పు విడవలేదు. గ్లానిం అధిగచ్చతి. గ్లాని అంటే ముఖంలో వాడిపోవడం అనమాట. కొంతమంది ముఖం చూసారా వాడిపోతుంది, అలా అయిపోతారు. ఈ ఆకాశంలో ఎగరడం పక్కన పెట్టండి, విమానంలో వస్తేనే చెవులు గళ్ళు పడిపోయాయని ఒకళ్ళు, కారులో దిగుతూ ఉంటే అందరూ గర్భవతులే, గర్భవంతులను వాంతులు ఏదో 4వ నెల 3వ నెలలో లాగా. అంటే కడుపు తిప్పేస్తోందిట. గట్టిగా కారులో కూర్చుంటే కడుపు తిప్పుతూ ఉంటే ఆయన కిందకు వస్తే ముఖం వాడిపోలేదు, ముఖంలో మంచి ఉత్సాహం కలబడింది. పైగా ఏమంటాడో తెలుసా ఆయన? అప్పుడే వచ్చేసానా, ఇంకా దూరం ఉందనుకుంటున్నాను అంటాడు ఆయన. కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం అన్నాడు ఆయన. ఇంకొక 100 యోజనములైనా నేను దాటగలను అన్నాడు ఆయన. నాకు ఈ 100 యోజనాలు లెక్క అంటే, ఈ 100 యోజనాలు లెక్క క్రమేయం సుబహూన్యపి, కొన్ని 100 యోజనములైనా ఎగరగలను, అప్పుడే వచ్చేసానా, ఈ 100 యోజన నాకు లెక్క అనుకున్నాడు ఆయన. అంటే ఆయనకు ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ముక్కలో ఆఫ్టర్ ఆల్ కింద కనపడింది. అది శక్తి అంటే. అలాంటి వాడు ఇక్కడికి వస్తే సీతను చూడగలడు. కానీ వచ్చిన తర్వాత 3 రోజులు విశ్రాంతి తీసుకుని, వర్షంలో తడిస్తే గొడుగు వేసుకుని, గదిలోంచి బయటికి రావడానికి తల చుట్టూ మఫ్లర్ కట్టుకున్న వాడిని సీతాన్వేషణకి పంపితే సీత ఏం కనబడుతుంది, వాడి గీత మారిపోతుంది. నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ సుందరకాండ చదువుతున్నప్పుడల్లా. అలా ఉండాలి శక్తి అంటే. 100 యోజనములు దాటి వచ్చినా సరే ఎక్కడ రవ్వంత కూడా ఆయన ముఖంలో గ్లాని కనపడలేదు, వాడిపోవడం లేదు, అలసట లేదు, మంచినీడు తాగాలనిపించలేదు, ఏమనిపించట్లేదు. సతు వీర్యవతాం శ్రేష్ఠ జగతామపి చోత్తమ అన్నారు ఆయన. వీర్యవంతులలో బలం కలిగిన వాళ్ళలో ఉత్తముడు ఆయన. ఎగిరే వాళ్ళల్లో అంతటి గొప్పవాడు మరొకడు లేడు. కానీ అంతటి వాడు కూడా ఈ పైనుంచి కాసేపు ఆ రూపంతో చూశాడు. మొత్తం లంకంతా ఒక్కసారి చుట్టూ చూశాడు. ఆయన కళ్ళకి చాలా శక్తి ఉన్నదండి. మనకంటే లెన్స్ పెట్టుకుంటే కూడా అంతలా కనపడకపోవచ్చు, కానీ ఆయన కళ్ళు చాలా శక్తివంతమైనవి. అందుకే ఈ త్రికూట పర్వతం మీద నిలబడి త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ, హాయిగా స్థిమితంగా, స్వస్థ అంటే ఏమిటనమాట, అక్కడ ఆరోగ్యంగా స్థిమితంగా దాని మీద నిలబడి మొత్తం లంకంతా చుట్టూ కలయదిరిగి చూశాడు. ఏ మూల ఏముందో కనబడిపోయింది చాలా వరకు. అంటే మరీ బొత్తిగా చెట్ల కింద ఉన్న ఆడవాళ్ళు కనపడకపోవచ్చు, కానీ స్థూలంగా చాలా వరకు దూరం ఉన్న కొండలు అవి కనపడ్డాయి. అన్నీ చూసిన తర్వాత ఓరి నాయనో, ఇంత భవనాలతో, కాపలా వాళ్ళ కట్టుదిట్టాలతో, ఐశ్వర్యంతో, పరాక్రమవంతులతో ఉన్న ఈ లంకా నగరానికి అసలు ఎవరు రాగలరు? ఆకాశ మార్గంలో ఎగిరి ఇక్కడికి వచ్చేవాళ్ళు 4 ఎంతమంది? ఇది హనుమంతుడు డిక్లేర్ చేశాడు. చతుర్నామేవహి గతిర్వానరాణాం మహాత్మనాం, వానరులలో ఒక్క 4 మాత్రమే ఆకాశంలో ఎగిరి ఇక్కడికి వచ్చే శక్తి ఉన్నది. ఎవరెవరు వాళ్ళు? వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. 4 పేర్లు చెప్పాడు ఆయన. తన పేరు ముందు చెప్పుకోలేదు. ఏమన్నాడు ముందు? వాలిపుత్రస్య. వాలిపుత్రుడు ఎవరు? అంగదునకు. ఇది షష్ఠీ విభక్తి అనమాట. అందుకని వాలిపుత్రస్య అంగదునకు. నీలస్య, నీలుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆ నీలునికి. మమ అంటే నాకు. రాజ్ఞశ్చ, రాజుగారు ఎవరు ఆయనకి? సుగ్రీవుడు. రాజుగారి దగ్గరికి వచ్చేసరికి ఎంత తేడా చెప్పాడు చూసారా? మిగతా వాళ్ళందరినీ మామూలుగా చెప్పేశాడండి. అంగదునకు, నీలునికి, నాకు. కానీ రాజుగారి మీద గౌరవం ఎప్పుడు, గురువు గారి మీద ఆ మాత్రం గౌరవం ఉండాలి కదా. ఎంతైనా గురువే కదా, బరువు లేకపోయినా. అందుకని ధీమతః రాజ్ఞశ్చ, బుద్ధిమంతుడైన వా రాజుగారికి. నాకు హనుమంతుడి గొప్పతనం అందుకే నచ్చుతుంది. అంత హనుమంతుడి ముందు సుగ్రీవుడు చాలా తక్కువడి కింద లెక్కలేదని చెప్పాలంటే. కానీ ఎంతో బుద్ధిమంతుడైన మా రాజుగారికి అని ఆయనకు ఒక విశేషణం తగిలించాడు. వాళ్ళ రాజుగారిని పొగిడాడు అనమాట. గొప్పవాళ్ళ లక్షణం అది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా అవతల వాళ్ళు గొప్పతనాన్ని అంగీకరిస్తారు.
పరమబుద్ధిమంతుడైన ధీమంతుడైన మా రాజుగారికి ఈ నలుగురికి మాత్రమే ఈ శతయోజన విస్తీర్ణ సముద్రము అవలీలగా దాటి ఇక్కడికి వచ్చే శక్తి ఉన్నది, ఇంకెవరికీ లేదు. ఈ నలుగురు వచ్చి ఏం చేస్తాం అని ఒక్క క్షణం ఆయన కూడా కంగారు పడ్డాడు. కానీ ఒక్క క్షణకాలంలో ఏమనుకున్నాడో తెలుసా, మళ్ళీ ఈ లంకలో ఎంత గొప్పవాళ్ళైనా ఉండొచ్చు, సముద్రం ఎంత విస్తీర్ణమైనా ఉండొచ్చు, కానీ మా రామచంద్రుడి దగ్గర ధర్మం ఉన్నది, ధర్మం ఉండడం వల్ల రాముడి వల్ల ఇదంతా నాశనం అయిపోతుందని డిక్లేర్ చేశాడు వాళ్ళే. అంటే మన బలం కంటే, మన శక్తి కంటే, మన తెలివితేటల కంటే చివరికి ఏది మిగులుతుంది? అధర్మం చేశాడు రావణుడు. అదే రాముడి దగ్గర ధర్మం ఉన్నది. ధర్మం ఉండడం వల్ల రాముడి ముందు ఎవరు ఆగలేరు. రాముడి బాణం ఎక్కడో దూరంగా ఉన్న వాలిని పడగొట్టింది. ఎడమకాలి బొటను వేలుతో తన్నితే దుందుభి అనేవాడి శరీరం వెళ్ళి దూరంగా పడిపోయింది. కాబట్టి మా రాముడు రాముడే అని రాముడిని తలుచుకుని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. అటువంటి స్థలానికి వచ్చాం మనం. ఎన్ని జన్మల సుకృతం చేసుకుంటే రాగలుగుతామండి. లంక చాలా అదృష్టం చేసుకుంది అంటాడు ఆ రోజుల్లో వాల్మీకి. ఎందుకో తెలుసా? పరమపాపాత్ముడైన రావణుని పరిపాలనలో ఉండి కూడా మొదట సీత ఇక్కడికి అడుగుపెట్టింది, ఏ వంకతో అయినా. ఆ తర్వాత సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు వచ్చాడు. ఈ తర్వాత రామచంద్ర ప్రభువు లక్ష్మణుడితో కలిసి వచ్చాడు. ఆపై పరమబుద్ధిమంతుడు విభీషణుడు కలిశాడు వాళ్ళతో. దేవతలు ఈ వంకతో దిగారు. రాముడికి చిట్ట చివరికి వచ్చి ఏమన్నారు? ఎవరెవరు? శివుడు, బ్రహ్మ మొదలైన వాళ్ళంతా ఇక్కడికి వచ్చారా లేదా? ఇక అగస్త్యుడు ఆదిత్య హృదయం ఇక్కడే చెప్పాడు. ఇంతమంది ఒకేసారి అడుగు పెట్టారు. ఆ అడుగు పెట్టడం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడప్పుడు మనబోటి పుణ్యాత్ములం వస్తామని, దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి దారిద్ర్యం తొలగి అంతో ఎంతో అన్నం తింటారని, మనం రాకపోతే మన భక్తులు వాళ్ళకి దిక్కు లేదని పద్మపురాణంలో చెప్పారండి. కేవలం పద్మపురాణం ఏమని చెబుతుందో తెలుసా? లంకా నగరానికి దిక్కు మళ్ళీ మన సనాతన ధర్మం కలిగిన వాళ్ళే. మనం అందరం వస్తాం, ఇక్కడ భజన చేస్తాం, రాముడిని తలుచుకుంటాం, ఆ పెద్దల యొక్క కథని తలుచుకుంటాం, దానివల్ల వీళ్ళు బతుకుతారు. అదే దొరుకుతుందో లేదు ఇప్పుడు. ఆ విధమైన హనుమంతుడి పెద్ద విగ్రహాన్ని చిన్మయ విష్ణు వాళ్ళు ప్రతిష్ఠించారు. కిందేమో వెంటనే ఆయన పృషదముశకమాత్ర, పృషదముశము అంటే ఎలకని నోట కరుచుకుని పట్టుకుపోయే పిల్లి అనమాట. అది ఎంత ఉందో అంత శరీరం. పిల్లి అంత శరీరం ధరించాడు. వాల్మీకి ఎంత గొప్ప సైంటిస్టు. ఆయన న్యాచురల్ సైన్స్ చదివాడు, జువాలజీ చదివాడు కాబట్టి రాత్రిపూట హనుమంతుడు సీతాన్వేషణకి లంకలోకి ఎడుతున్నవాడు పిల్లి అంత రూపం ధరించాడని చెప్పాడు. ఆ వెంటనే వెళ్ళామన్నాడు. బభూవ అద్భుత దర్శన, అద్భుత దర్శనుడు అయ్యాడు. అంటే అర్థం ఏమిటి? చూడ్డానికి ఆశ్చర్యంగా ఉన్నాడని ఒక అర్థం. ఆయన దర్శనం అంటే కళ్ళు, గొప్ప కళ్ళు, దూరం చూడగలిగిన కళ్ళు కలిగిన వాడు అయ్యాడు. పిల్లి కళ్ళు రాత్రి చీకట్లో ఎంత దూరమైనా చూస్తాయి. పిల్లిని చూసారా మీరు? అది ఎంత దూరంలో ఉన్నదాన్ని అయినా పట్టుకుని చూడగలుగుతుంది. తర్వాత పిల్లి ఏం చేస్తుంది చెప్పండి? పొంచి వెడుతుంది. అది వెడుతూ ఉంటే ఎలక్కి కూడా తెలియదు. ఎలక చాలా జాగ్రత్తగా ఉన్నా దానికి తెలియకుండా పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈయన రాత్రిపూట చీకట్లో చూడాలి, చూసేటప్పుడు ఎవరికీ దొరకకూడదు, అందుకని పిల్లితో పోల్చాడు. పిల్లిలా నిశ్శబ్దంగా వెళ్ళి చూడాలి తప్ప గందరగోళం చేస్తారా? ఈ మధ్యన ఓ భార్యాభర్తలు వచ్చారులేండి. ఇద్దరు బస్సు ఎక్కి దిగే దగ్గర నుంచి అనమాట. ఏం నీ మొహం తగల, ఎక్కమంటే ఎక్కమేమిటి అని ఆయన అరుస్తాడు. ఆవిడేమో ఏమంటే ఎక్కువ వాగుతున్నారు, జాగ్రత్త, ఇక్కడ అందరూ ఉన్నారని ఊరుకుంటున్నానేమో. ఏది అక్కడికి అయిపోయింది ఆ మాట. ఇంటికి వెళ్ళాక ఉంటుంది మీకు, నా కొడుకు నాకు దిక్కు. కొంతమంది అంతే, ఈ పక్కన ఎవరున్నారు ఏమిటనే తెలియదు. పాతకాలపు కథలు, చెత్త చెదారం మొత్తం ఇక గుట్లన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా నిశ్శబ్దంగా వెతకాలి, లంకంతా ఎవరికీ తెలియకుండా వెతకాలి. అంత జాగ్రత్తగా వెతకడం కోసం పురుషదముశము అనే ఒక పదాన్ని వాడాడు వాల్మీకి మహర్షి. ఆ మహానుభావుడు లంకంతా గాలించాడంటే దానికి గల కారణం నిరంతరం రామనామస్మరణం చేయటమే. అదే మనకి కలియుగంలో దిక్కు. మీరు రామనామస్మరణం చేయాలి. రాముని యొక్క బంటుల, రాంబోడ అంటే ఏమిటనుకుంటున్నారు? రాము బంటు అని అర్థం. అది ఈ భాషలో రంబోడ అయిందంతే, రాంబోడ. తెలుగులో చెప్పాలంటే రాము బంటు. రామబంటు అనకూడదు. రామ సంస్కృతం, బంటు తెలుగు. కొన్ని పదాలు మతం సంస్కృతం, మార్పిడి తెలుగు. మత మార్పిడి అనకూడదు, మతపు మార్పిడి అనాలి. అయితే వ్యవహారంలో వాడేస్తాం అనుకోండి, దానికి అది పక్కన పెట్టేయండి. మతాంతరీకరణము అనాలి సంస్కృతంలో పలకాలంటే. తెలుగులోకి తీసుకొస్తే ఏమనాలి మీదట? మతపు మార్పిడి అనాలి. మత శబ్దం సంస్కృతం, ఈ మార్పిడి కర్మ ఏమిటో తెలుగు. ఇలా చాలా శబ్దాలు వాడతాం అనుకోండి. అయినప్పటికీ రాము బంటు అన్నట్టు తప్పే ఉంది. నా శిష్యులు అయ్యారు కనుక నా దగ్గర భాషా దోషాలేమో పైకి చెప్పలేకపోయినా లోపల ఏడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఉచ్చారణలో దోషం వస్తే ఆ పూట కలిగే బాధ ఇంకంతా కాదు. ఎందుకని? మొహి అంటున్నారు కదా సంస్కృతంలో. హిందీ అంతా కూడా నాగరలిపే. ఏ ఐ
ఓ ఔ రెండే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందులో వెంకటేశ్వరుడు అనకూడదు, ఏమనాలి? వెంకటేశ్వరుడు. ఎప్పుడు నాగర్లిపిలో ఏ, అవి తెలుగులో ఏ ఉండదు పొట్టి. కాబట్టి దేహి మోహి అంటే నాకు ఇమ్ము అని అర్థం. మోహి అంటే ముజే. అది ఈ భాషని అవధి అంటారండోయ్. సూరదాసు గారు రాసిన హిందీ అదేమో వ్రజ భాష. తులసీదాసు గారు రాసిన హిందీ ఏమిటి? అవధి భాష. అప్పట్లో హిందీ మాండలికాలుగా ఉండేది. ఇప్పుడు మాండలికాలు మీకు తెలియదేముంది? తెలంగాణ వెళ్ళామంటే వచ్చిండు పోయిండు గట్ల విత్తరపోతుండవే పరిచయం చేస్తుండవు అంటారు. అదొక అందం, అదొక మాండలికం. అదే శ్రీకాకుళము ఆ తూర్పు వైపు వెళ్ళాం అనుకోండి, యమలోకం అంతే ఈతను కొంతరో పాపం చెప్తే పరపరు కొత్తరో అంటారు. అదొక అందం ఆ వైపు వెళ్ళామంటే. ఇక మరి కోస్తా జిల్లాల వైపు వచ్చామంటే ఆయ్ ఆయ్ మళ్ళీ వ్యతిరేకం అన్నమాట. బాగున్నారు ఏంటండి అంటారు. చిత్తూరు వెళ్ళారంటే బాగున్నారండి అంటారు. భలేదో తమాషా. ఇవన్నీ మాండలికాలు. ఈ మాండలికాలన్నిటికీ ఒక వ్యాకరణం ముందు నన్నయ్య గారు ఇచ్చారు. దాన్ని శబ్ద చింతామణి అంటారు. అది చేశాక ఆయనకి వాగనుశాసనుడు అని బిరుదు వచ్చింది. ఆ తర్వాత చెన్నై సూరి వంటి వాళ్ళు ఎంతోమంది వ్యాకరణం రాశారు అనుకోండి. అలాగే హిందీకి కూడా రామచంద్ర శుక్ల్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన 1830వ సంవత్సరంలో హిందీ వ్యాకరణం రాశాడు. అంతపూర్వం హిందీ ఎన్నో అవధి, వ్రజ, భోజపురి, సింధీ ఇన్ని రకాలుగా ఉండేది. ఇవన్నీ దేని భాష దానికే, దేని వ్యాకరణం దానికి. అప్పుడు ఆయన ఖడీ బోలి అని ప్రస్తుతం హిందీ తయారు చేశాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న హిందీ ఉందే, ఏది ఉత్తర భారత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్ హిందీ ఇంకా బాగుంటుంది, ఇంకా బీహార్లో కొంచెం తేడా ఉంటుంది. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో తిరగడం వల్ల వాటి యొక్క విధానం మాకు కొంచెం తెలుస్తుంది. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఖడీ బోలి హిందీ 1830లో వ్యాకరణంతో మొదలయ్యింది. అంత పూర్వం హిందీ ఇలా ఉండేది. అందులో అవధి భాష ఉందే, అందులో ముఝే అంటే నా కొరకు అనడానికి మోహి అనేవారు అన్నమాట. అందులో ఎంత బాగా చెప్తాడండి. హనుమంతుణ్ణి గురువుగా భావించాడు ఎవరు? తులసీదాసు. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. నా మనస్సు, నిజమన అంటే నా మనస్సు, అది ముకురము అంటే అద్దం. నా మనస్సు ఒక అద్దం అన్నాడు ఆయన. అద్దం ఏమవుతుంది? అప్పుడప్పుడు మకిల పెట్టేస్తుంది, కనపడకుండా మచ్చలు మచ్చలు వచ్చేస్తాయి. ఈ మచ్చలు పోయి అద్దం ఫ్రెష్గా కనపడాలంటే ఏం చేసేవారు? పూర్వం మెత్తని మట్టితో తోమేవారు. ఎప్పుడు కొడుతోండి విమ్మని ఓ పౌడర్ వేస్తే అలా తుడిచేస్తే ఏమవుతుంది? ఆ అద్దం మీద మెత్తని పౌడర్ వేసి గుడ్డతో తుడిస్తే అద్దం స్పష్టంగా కనపడుతుంది. పూర్వకాలంలో ఏం చేసేవారంటే బాగా జల్లించిన వస్త్రగాళితం చేసిన మెత్త మట్టితో అద్దాల్ని అంతఃపురంలో తుడిచేవారు. తుడిస్తే అప్పుడు అద్దంలో ఉన్న మచ్చలన్నీ పోయి మకిలిపోయి స్పష్టంగా కనపడేది. నా మనస్సు ఒక అద్దం, ఇది ఈ జనాలతో చేరటం వల్ల మకిల పట్టింది. ఈ అద్దం స్పష్టంగా కనపడేలా తొడవాలి. తొడవాలంటే ఏం చేయాలి? శ్రీ గురు చరణ సరోజ రజ. శ్రీ గురుపాద పద్మములు ఉన్నాయే, చరణాలు అంటే పాదాలు, సరోజం అంటే తామర పువ్వు. ఆ పాద పద్మాలలో ఉన్న ధూళి తీసుకుని నా మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప భావన! గురువుగారి పాదధూళిట మనస్సుని శుభ్రం చేస్తుంది అంటే గురువుగారి మీద భక్తి ఉండండి అని చెప్పడానికి అన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన బల్లబుద్ధి విద్య దేహు మోహి హరహు కలేశ వికార్. ఆ గురువుగారి పాదధూళి వల్ల బలం కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, విద్య, ఇవన్నీ మోహి నా కోసం ఇస్తాడు. కలేశ అంటే క్లేశ, సంస్కృతంలో క్లేశం, అదే హిందీలో కలేశ. క్లేశం అంటే ఏమిటి? కష్టం. కలేశ వికార్, క్లేశాలు వికారాలు, మానసిక వికారాలు ఉంటాయి కదా. దిక్కుమాల మనసు ఎదురుగుండా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, లోపల ఏం ఆలోచిస్తున్నారు ఏం తెలుసు? వీడేదో తీసుకొచ్చాడు కూర్చోబెట్టి గంట సేపు వాయిస్తున్నాడు అనుకోవచ్చు లోపల. కాబట్టి పైకి కనపడనివి ఆలోచనలు, ఇవన్నీ వికారాలు. ఈ వికారాలు, ఈ కష్టాలు ఇవన్నీ తొలగించుగాక ఎవరు? గురువు గారు. అసలు ఎంత గొప్ప భావన అది. అందుకని ఆ పదం చదువుకుని అర్థం చేసుకోండి. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణవు రఘువర విమలయశ జోక దాయక ఫలచారి. ఆయన ఎప్పుడు చేస్తాడు? వర్ణన చేస్తాట. వర్ణవు అంటే వర్ణిస్తాడు. దేన్ని? రాముడి గురించి వర్ణిస్తాడు. రఘువర విమలయశ, రఘువరుడు అంటే రాముడు. ఆయన యొక్క స్వచ్ఛమైన విమలమైన కీర్తిని, యశమును ఎప్పుడూ వర్ణిస్తాడు. దానివల్ల ఏమవుతుంది? మనం ఏమనుకుంటే అది పొందగలుగుతాం. అటువంటి ఆంజనేయుడు ఏది? రామచంద్రుడి యొక్క భక్తుడు గురువుగారు మమ్మల్ని రక్షించాలని గురువుగారిని తలుచుకున్నాడు ఆయన. అసలు ఆయన చేతుల్లో ఏముంటాయి తెలుసా? హాత వజ్ర. చేతులు ఏముంటాయి? ఒక వజ్రం. ఆయన చేతిలో వజ్రపు గుర్తుంటుందండి. అరు అంటే మెడలో,
ధ్వజ, ఒక ధ్వజం పట్టుకుంటాడట. ఓ చేతిలోనేమో వజ్రం, ఓ చేతిలో ధ్వజం. కాంతే మూంజ, మెడలో మూంజ జనేవు. జనేవు అంటే తెలుగు మన సంస్కృతంలో జంధ్యం. మూంజ అంటే ముంజగడ్డి. మీరు ఎప్పుడైనా దర్భల్లో ముంజ అని ఉంటుంది చూసారుగా. ఉపనయనం జరుగుతున్నప్పుడు ముంజతో తయారు చేసిన, దర్భలతో తయారు చేసిన ఒక వడ్డాణం నడుముకి కడతారు. పెళ్లిలో కూడా ఆడపిల్లలకు కడతారు. దర్భతో తయారు చేసిన యజ్ఞోపవేతం వేసుకున్నట్టు ఆయన. ఎక్కడ? కాంతే, కంథ అంటే భుజం. భుజం మీద దర్భలతో తయారు చేసిన యజ్ఞోపవేతం వేసుకున్నాడు. అంత గొప్ప వర్ణన అదంతా. ఒకసారి దాని మీద ఉపన్యాసం చెప్పమని చాలాసార్లు పోలిశెట్టి హరిప్రసాద్ గారు అడుగుతున్నారు. దాని మీద కూడా చెప్పాలి. చాలా గొప్ప భాష. తులసీదాసు గారి భాష తేలిగ్గా అర్థమైపోతుందండి. పెద్ద కష్టం కాదు. ఇప్పటి హిందీ కంటే అసలు పాత హిందీ బాగుంటుంది. దాని జోలికి వెళ్ళక మీరు అంత ఏదో కష్టం అనుకుంటున్నారు. సంస్కృతము, హిందీ ఈ రెండు చాలా సులభమైన భాషలు. సరస సుబోధ అతీవ రమణీయ అన్నారు దాన్ని. సరస హృదయ రమణీయ అతీవ సరళ సంస్కృత భాష నైవ క్లిష్ట నచ కఠిన. సంస్కృతం క్లిష్టం కాదు, కఠినం కాదు, అలవాటు లేకండి. మనం కావాలంటే కళ్ళు ముళ్ళు కాయి కట్టు అని మలయాళం నేర్చుకుంటున్నారా లేదా? మలయాళం నేర్చుకున్నప్పుడు ఆ మాత్రం మన ఆడమలయాళం అంతా కలిస్తే సంస్కృతం నేర్చుకోలేమా? గ్యారంటీగా వీ కెన్ లెర్న్. మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. ఏది షేక్స్పియర్ డ్రామాస్లో ఒక భయంకరమైన డైలాగులు ఉంటాయి. అవే మనం కంఠస్థం చేయగలుగుతున్నామే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఆ దిక్కుమాలిన భాష కంటే ఇది మన భాష గొప్పది కాదు. షేక్స్పియర్ డ్రామాలో అన్ని బూతులేనండి బాబు. మనం హాయిగా రామశబ్దంతో సంస్కృతం మొదలు పెడతాం, ఆంజనేయుని తలుచుకుంటాం, మంగళంతో మొదలెడతాం. వాళ్ళవన్నీ అమంగళాలు. మీరు ఎప్పుడు ఆ డ్రామాలు చదివారా? అందులో మ్యాక్బెత్ అనే డ్రామా ఉంటుంది. అది స్టార్టింగ్ ఏంటో తెలుసా? అందులోను వెన్ షెల్ వి త్రీ మీట్ అగైన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రెయిన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్ దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్. ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్ అని బ్రాకెట్లో వ్యానిష్డ్ అని కూడా రాశాడు వాడు. మా చిన్నప్పుడు ఒకసారి చదివితే అలా కంఠస్థం చేయటమే నా పని. అందులో ఏమిటనమాట, ముగ్గురు మాంత్రికురాళ్ళు తయారయ్యారు. పళ్ళు ఊడిపోయి కళ్ళు కనిపించని దిక్కుమాన జుట్టు కలిగినటువంటి ముసలి మాంత్రికురాళ్ళు. వాళ్ళు అతి భయంకర స్త్రీలు. వాళ్ళు ముగ్గురు అనుకుంటారు మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం. ఆకాశం అంతా మేఘాలు పడిపోయి చిల్లులు పడి వర్షం కురుస్తున్నప్పుడు, థండర్ పిడుగులు పడుతున్నప్పుడు, లైట్నింగ్ అంటే మెరుపులు మెరుస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే కలుస్తారట. అంటే అంతా బాగుంటే కలవరు వాళ్ళు, అంతా నాశనం అయిపోవాలి. వాళ్ళ దేవుడు అంతే, ఈ జీవుళ్ళు అంతే. ఎప్పుడు చూసినా అంత నాశనం, దేవా పాపిని తప్ప అహం బ్రహ్మాస్మి అనే మాటే ఉండదండి వీళ్ళ మొహం తగలయ్యా అని నేను అనలేదు. భవిష్య పురాణంలో వ్యాసుడు అన్నాడు. అలాగా ఎంతసేపు అందరూ నాశనం అయిపోవాలి. ఎక్కడ కలుసుకుంటాం? ఆ ఎత్తైన ప్రదేశం మీద. అక్కడ కూడా ఎవడికి? దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్, ఎందుకంటే వాడిని పాడు చేయడం కోసం. పైగా తర్వాత పోయం ఉంటుంది. ఫెయిర్ ఈజ్ ఫౌల్, ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. ఈ ప్రపంచానికి ఏది మంచో అది మాకు ఫౌల్, తప్పుట. అందరూ మంచి అనుకుంటే అది మాకు తప్పు, అందరికీ తప్పు అనిపించింది మాకు మంచి. కాబట్టి తాగద్దన్నావా? తాగండి. ఇష్టం వచ్చినట్టు తిరగద్దన్నావా? తిరగండి. అది వాళ్ళకి మంచిదట. దీంతో మొదలవుతుంది. ఇంకా నాటకం ఏం చదువుతారు మీరు? అదే మనకు నాటకాలు అయితే ఎంత గొప్ప ప్రార్థనలు. కాళిదాసుని తీసుకోండి, ప్రార్థనతో మొదలెడతాడు. భాసుని తీసుకోండి, బలరాముడి చేతుల వర్ణనతో మొదలు పెడతాడు. ఉదయ నవేందు సమాన వాసవదత్త బలౌ బలస్యత్వాం పద్మావతీర్ణ పూర్ణౌ వసంతకమ్రౌ భుజౌ పాతాం. బలరాముడి రెండు భుజములు మమ్మల్ని రక్షించుకాక. ఆ చేతులు ఎటువంటివి? పద్మావతీర్ణ పూర్ణౌ, లక్ష్మీదేవికి నివాసములు. అంటే ఆయన చేతుల్లో ఉన్న బలంతో శత్రువుల్ని జయించి సంపాదన సంపాదిస్తాడు. కాబట్టి ఆయన చేతులు లక్ష్మీ నిలయములు. అప్పుడప్పుడు సురాపానం చేయడానికి ఉపయోగించే చేతులవి. సుర అంటే మీరు అనుకున్న ఈ కళ్ళు కాదు, మంచి తేనె తాగుతాడు, పువ్వుల్లో ఉన్న తేనె తాగుతాడు ఆయన. అటువంటి వసంతకమ్రౌ, ఎప్పుడూ లోకానికి ఆహ్లాదం వసంతాన్ని ఇచ్చేటటువంటి చేతులు. అటువంటి చేతులు రక్షించుగాక. ఎప్పుడు శుభం తప్ప అశుభం ఉండదు మన దాంట్లో. ఇక వీడు మొదలు పెడితే అన్ని బండబూతులే. అవి నేర్చుకునే బదులుగా అవి నేర్చుకోండి, వద్దని అట్లా. ఎందుకంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళానంటే ఇంగ్లీష్ రాకపోతే నాకు కుదరదు కదా కొన్ని విషయాల్లో. ఇప్పుడు యూరప్ కంట్రీస్కి వెడుతున్నామంటే ఒక్కో చోట ఒక్కో భాష మాట్లాడాలి కదా. ఈ భాషలన్నీ సంపదలు, ఇంగ్లీష్లో ఎసెట్స్. కానీ మూలం సంస్కృతం. సంస్కృతం ఒకటి వచ్చిందా
ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా జయించగలుగుతారు. సంస్కృతంలో ఉన్న భయంకర సమాసాలు కంఠస్థం చేసిన వాడికి ఈ బోర్డ్ ఇంగ్లీషో లేకపోతే ఇంకో భాషో పెద్ద కష్టం ఏంటండి. మా నాన్నగారు ముందు సంస్కృతం నేర్చుకున్నారు కాబట్టి పార్సీ, అరబ్బిక్కు, ఉర్దూ, మలయాళం, తమిళం, మొత్తం హిందీలో ఉన్న మొత్తం అన్నీ ఆయనకు వచ్చి, ఆయనకు రాకుండా లేవు. మా అదృష్టం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఉంటే మా అమ్మతో మాకు వచ్చేసాయి. అందుకే నేను చిన్నప్పుడు పద్యం రాసుకున్నాను. నాకు కవిత యభ్య నా కుల విద్యగా ప్రాక్తనంపు జన్మవాసనలను అని. నాకు కుల విద్య కింద వచ్చి పడిపోయింది అనమాట మా నాన్నగారి దయ వల్ల. మీరు కూడా పిల్లలకి అది నేర్పండి, పెద్ద కష్టమే కాదు. మహానుభావుడు ప్రభాకర శర్మ గారు ఉన్నారు, దోర్బల ప్రభాకర శర్మ గారు, ఏది ఆ కొవ్వూరు కాలేజీ మహర్షి వశిష్ఠుడు లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర 5 నిమిషాలు కూర్చుంటే ఓ రోజు క్లాస్ పెట్టిస్తే రెండో రోజుకి మీరు సంస్కృతంలో మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్ణాటకలో ఒక గ్రామం అంతా సంస్కృతం మాట్లాడుతోంది. సంస్కృతం వస్తే ఈ పాపాత్ములు మీరు శిక్షించగలుగుతారు. వాడెవడో ఋగ్వేదంలో గోవుని తిన్నాడు ఇంద్రుడని ఉంది. అది తినడం కాదండి కర్మ, వీడికి అర్థం కాదు. సంస్కృతంలో ప్రతిమ అంటే సాటి, అప్రతిమ అంటే సాటి లేనివాడు. భగవంతుడు అప్రతిముడు అని ఉందనుకోండి, అదిగో ప్రతిమలు ఉండకూడదని వేదం చెప్పింది, అందుకే మా దగ్గర విగ్రహారాధన లేదంటాడేంటి ఆ పిచ్చపీరుగా. ఇప్పుడు కర్ణుడిని వర్ణించాడు ఎవరు, నన్నయ్య గారు, ఎందులో ఆదిపర్వంలో. అందులో ఏమంటాడు, సాలప్రాంసు మద్ది చెట్టు అంతా పొడుగున్నాడు, నిజోజ్వలత్ కవచు శశ్వత్ కొండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ప్రతిమ అంటే బొమ్మనా, బాలార్క ప్రతిముడు అంటే ఉదయిస్తున్న సూర్యుడి వంటి వాడు, ఉదయిస్తున్న సూర్యుడితో పోల్చదగిన వాడు అని అక్కడ అర్థం. ప్రతిమ అంటే సాటి అని అర్థం అనమాట. ఈ సంస్కృతం తెలియక అలాంటి వాడు వాగుతూ ఉంటే మీరేమనుకుంటున్నారు, నిజమేమో అనుకుంటున్నారు. అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదు వాడు చెప్పేవాడికి. వాడు ఎవడో ఉన్నాడు దరిద్రుడు, వాడు పేరు సిరాజో ఏదో పాడైపోయిన కంపు సిరాయో ఏదో సిరాయో వాళ్ళకాడో, అవి నాకెందుకు. కానీ ఆ దరిద్రం అంతా చూసుకోవడానికి ఆ సంతోష్ కుమార్ ఉన్నాడు, ఈ మధ్యన బాగా వాయిస్తున్నాడు అండి. అన్నీ మేము చేయలేం కదా, మేము వాటి జోలికి వెళ్ళలేం, కానీ వాళ్ళకి మేము కాస్త అండగా ఉండగలం తప్ప. కాబట్టి ఇలాంటి వాళ్ళు అందులో ఉన్న అర్థం ఒకటైతే వీళ్ళు పిచ్చి అర్థాలు చెబుతున్నారు. ఆ అర్థాలు చెప్పడానికి గల కారణం మీకు సంస్కృతం మీద పట్టు లేకపోవడం వల్ల. మా దగ్గర వాగమని చెబుతాం, 5 నిమిషాలు సంస్కృతంలో మాట్లాడితే వాడు అసలు విషయం రంగంతా బయటపడుతుంది. 3 రోజులు ఇక్కడ స్నానం చేసిన వాళ్ళ జుట్టు బయటపడినట్టుగా 3 రోజులు ములిగారు, స్నానం చేశారు. అప్పటిదాకా బాగా నిగనిగలాడిపోతున్న జుట్టు ఏంటో ఇలా అయిపోయింది అనుకున్నాను. అసలు రంగు పడుద్దంటే ఇదనమాట. అలాగా వాళ్ళు అంతా నోటికొచ్చినట్టు చెబుతూ ఉంటే మీరు ఎదుర్కోలేకపోవడానికి గల కారణం మన భాష మీద కొంచెం పట్టు సంపాదించండి. పట్టు ఉంటే వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. భగవంతుడి దేవుళ్ళు మీకు ఆ శక్తి రావాలని కోరుకుందాం. జై హనుమాన్ అనుకోండి.